ప్రతి తల్లిదండ్రులకు పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. దాన్ని వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటారు. కొడుకు మీద ప్రేమతో కొడుకు అభిరుచిని మనసెరిగి సుంకరి సుధీర్ రాజ్ మరియు అనూష్ రాజ్ దంపతులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. పెద్ద కుమారుడు సుంకరి గౌరవ్ సుహాస్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, పేదలకు అనాథులకు తోచిన సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా క్రికెట్ లవర్స్ ఆధ్వర్యంలో సుంకరి గౌరవ్ సుహాస్ బర్త్డే స్పెషల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఎంవిపి కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో క్రికెట్ లవర్స్, ఎల్లో యార్కర్స్, రెడ్ రైడర్స్, నేవీ బ్లూ ఫైటర్స్ 4 జట్టులుగా తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ టోర్నమెంట్స్లో ఎల్లో యార్కర్స్ విజేతలుగా నిలిచి టోర్నమెంట్ కైవసం చేసుకున్నారు. స్కై బ్లూ సోల్జర్స్ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఫైనల్ మ్యాచ్లో తన ప్రతిభను చాటిన సుధీర్ రాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కైవసం చేసుకున్నారు. కాగా బెస్ట్ బ్యాట్స్మెన్ జగదీష్, బెస్ట్ బౌలర్ సాగర్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ శివ దక్కించుకున్నారు. విజేతలకు క్రికెట్ లవర్స్ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ట్రోఫీ మరియు మెమెంటోలు అందజేశారు. ఈ విశేషాలను విఎస్టీ న్యూస్ ప్రతినిధితో పంచుకున్నారు. హాయ్ ఫ్రెండ్, ఏదైతే ఈ క్రికెట్ లవర్స్ అనేది మన ఎంవిపి కాలనీలో ఏఎస్ రాజా గ్రౌండ్లోని గత 13-14 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక కమిట్మెంట్తోని ఈ క్రికెట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ఫస్ట్గా కొంతమంది ఎవరైతే ఉన్నారో మన అరుణ్, గోపి వీళ్ళందరూ సరదాగా స్టార్ట్ చేసిన ఈ క్రికెట్ లవర్స్ అనే ఈ ఈవెంట్ని 14 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఇంత దూరం తీసుకొచ్చి ప్రతి ఏడాది కూడా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ టెస్ట్ మ్యాచ్లు, యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్లు అనేది బయట టెన్నిస్ బాల్ క్రికెట్లో కానీ బయట గల్లీ క్రికెట్లో కానీ ఆడడం చాలా కష్టం. బట్ ఏంటంటే 14 సంవత్సరాల నుంచి ఈ టెస్ట్ మ్యాచ్లకి ప్రాధాన్యత ఇస్తూ, టెస్ట్ మ్యాచ్లకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కడ కూడా వదలకుండా టెస్ట్ మ్యాచ్లని కంటిన్యూ చేస్తూ మధ్యలో అకేషనల్గా టోర్నమెంట్స్ అనేవి పెట్టుకుంటూ సక్సెస్ఫుల్గా 60-70 మంది మెంబర్స్ ఒక్క ప్లాట్ఫామ్ మీద ఇన్ని సంవత్సరాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది ఒక్క క్రికెట్ లవర్స్ ఎంవిపి కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయగలిగారు. దానికి అప్పటి నుంచి 14 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్తోనే జరుగుతుంది. ఏ ఒక్కరి దీని మీద కాకుండా ఒక కమిటీలా ఏర్పడి దీన్ని ఎటువంటి గొడవలకి వీటికి సంబంధం లేకుండా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ ఇలాగ స్పోర్ట్స్ లైఫ్లో కానీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ 14 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ క్రికెట్ లవర్స్లోనే గత 7-8 సంవత్సరాల నుంచి టోర్నమెంట్స్ కూడా చాలా ఎక్కువగా చేసుకుంటున్నాము. అందులోని గౌరవ్ సుహాస్ బర్త్డే స్పెషల్ టోర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. మన సుధీర్ ఎవరైతే ఉన్నారో సుధీర్ రాజ్ సపోర్ట్తో వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా ఇది సీజన్ 2. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అంబేద్కర్ జయంతి రోజును స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ అయితే తన బర్త్డే April 15th సందర్భంగా ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసి ఈరోజు మ్యాచ్లు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా లాంగ్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ టోర్నమెంట్కి సపోర్ట్ చేసిన మన సుధీర్ని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. గవర్నమెంట్ అనేది కాదు, టెస్ట్ మ్యాచ్ అనేది ఏదన్నా సరే చాలా దీనిగా ఉంటుంది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ కమిటీకి, ఎందుకంటే ఈ టోర్నమెంట్కి ముందు మన గ్రౌండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనవైలబుల్ అయిపోయింది కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. అసలు ఈ టోర్నమెంట్ పెట్టలేము అనుకున్నాను. కానీ మన కమిటీ వాళ్ళు, మన సీఏలు అందరూ రిక్వెస్ట్ చేసి ఇది గ్రౌండ్ మేనేజ్మెంట్ ఒప్పించి గ్రౌండ్ తీసుకొచ్చారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కమిటీ. మేము సీఎలంతా మీకు ఎలాగే సపోర్ట్ చేస్తాం. మీరు మమ్మల్ని ఎలాగే ముందుకు తీసుకెళ్ళాలని కమిటీ రిక్వెస్ట్ చేస్తాం. అండ్ గవర్నమెంట్ కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ చేస్తారు. సో థ్యాంక్ యూ కమిటీ. థ్యాంక్ యూ. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కమిటీని ముందుకు తీసుకెళ్తున్న మన గోపీకృష్ణ, అరుణ్ కుమార్, అజయ్, బుచ్చిరాజు, వంశీ, జగ్గా వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న పర్సనల్ చైతన్య వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న పర్సనల్ టైంని క్రికెట్ లవర్స్ కోసం స్పెండ్ చేస్తూ కొత్త ఐడియాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలానే ఈ క్రికెట్ లవర్స్కి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. టోర్నమెంట్స్ వైజ్ కానీ స్పాన్సర్షిప్ వైజ్ కానీ వీళ్ళందరూ కూడా 60-70 మంది ఉన్నా సరే ఒకే మైండ్ సెట్తో ముందుకెళ్తున్నారు. సేమ్ టైం మనకి ఇప్పటి వరకు కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్న హరీష్ బ్రో, దినేష్ బ్రో అండ్ సందీప్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, బుజ్జన్న, చాలామంది ఉన్నారు. అందరూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా క్రికెట్ లవర్స్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. ఈ గ్రౌండ్ని మాకు సపోర్టివ్గా ఉంటూ
ఏఎస్ రాజా గ్రౌండ్లోని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వైజాగ్లోని ప్రతి గ్రౌండ్ కమర్షియల్ వేలోనే ఉంది. ఎక్కడ ఏ గ్రౌండ్ వచ్చినా సరే దానికి పేమెంట్ అది ఇదని, అయితే మాకు ఫ్రీగా మా డిసిప్లిన్ చూసి మా తాలూకా బాండింగ్ చూసి ఏఎస్ రాజా కమిటీ మెంబర్స్ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతిరోజు ఆడుకోవడానికి అలౌ చేశారు. దానికి గ్రౌండ్ ఇన్ఛార్జ్ అయిన మన వెంకటేశ్వరరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. అండ్ ఏఎస్ రాజా మెయిన్ రవీంద్ర గారు అండ్ రాజేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్.